క్లాస్ స్టార్ట్ చేయే ముందు ఒక చిన్న మాట అండి. ఈ క్లాసెస్ వీడియోస్ మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్ కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి దొరకవండి. వాళ్ళ కోసం అయితే చాలా యూజ్ అవుతుందనేసి నేను అంటున్నాను. ప్రెజెంట్ వచ్చేసి మనము సెకండ్ యూనిట్ పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్ర వనరులు ఈ టాపిక్కి రిలేటెడ్గా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. వాటిని ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన క్లాస్ని చూడబోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్ చూడండి. 6వ తరగతిలో విద్యార్థులు కుటుంబానికి, సమాజానికి, పాఠశాలకు మధ్య గల సంబంధం వివరించగలుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ అవగాహన, థర్డ్ వినియోగం, ఫోర్త్ నైపుణ్యం. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. 7వ తరగతిలో పిల్లలు సౌర కుటుంబం పాఠం విన్న అనంతరం గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలను వేరు చేయగలుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ అవగాహన, థర్డ్ వినియోగం, ఫోర్త్ నైపుణ్యం. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. రమ అను విద్యార్థిని ట్రాఫిక్ సమస్యకు గల కారణాలు చెప్పి పరిష్కార మార్గాలు సూచించింది. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ అవగాహన, థర్డ్ వినియోగం, ఫోర్త్ నైపుణ్యం. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ క్వశ్చన్. సంతోష్ అనే విద్యార్థి వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలను చక్కగా ఉపయోగించినట్లయితే. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ అవగాహన, థర్డ్ వినియోగం, ఫోర్త్ నైపుణ్యం. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. రమేష్ అనే విద్యార్థి ప్రతిరోజు వార్తాపత్రికలలోని క్రీడా వార్తలను ఆసక్తిగా చూడడం. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ అవగాహన, థర్డ్ అభిరుచి, ఫోర్త్ వైఖరి. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్. రంగా అను పిల్లవాడు ప్రతి సంవత్సరం అతనే తరగతి నాయకుడిగా ఉండడానికి ఇష్టపడడం. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ అవగాహన, థర్డ్ అభిరుచి, ఫోర్త్ వైఖరి. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, అభిరుచి. సెవెంత్ క్వశ్చన్. లావణ్య, ప్రవళిక అనే విద్యార్థినులు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగు యుద్ధంలో న్యాయాల గురించి మాట్లాడుకోవడం. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానం, సెకండ్ అవగాహన, థర్డ్ అభిరుచి, ఫోర్త్ వైఖరి. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎయిత్ క్వశ్చన్. క్రింది వాణిలో త్రిమితీయ ఉపకరణం కానిది. ఫస్ట్ ఆప్షన్ డయోరమా, సెకండ్ కుర్చీ, థర్డ్ నమూనా, ఫోర్త్ ఫ్లాష్ కార్డ్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్. 10వ తరగతి విద్యార్థులు అగ్నిపథ్ పథకంపై ఒక చర్చ నిర్వహించినట్లయితే. ఫస్ట్ ఆప్షన్ దృశ్యోపకరణం, సెకండ్ శ్రవణోపకరణం, థర్డ్ కృత్యోపకరణం, ఫోర్త్ దృశ్య శ్రవణ ఉపకరణం. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో గ్రాఫిక్ ఉపకరణం కానిది. ఫస్ట్ ఆప్షన్ పటం, సెకండ్ డయాగ్రామ్, థర్డ్ ఫోటో, ఫోర్త్ మాదిరి. ఉపకరణం కానిది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, మాదిరి. నెక్స్ట్ 11. క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం కానిది. ఫస్ట్ ఆప్షన్ టెలివిజన్, సెకండ్ సినిమా, థర్డ్ డయోరమా, ఫోర్త్ కంప్యూటర్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి రీచ్ అవుతుందండి. 12th క్వశ్చన్. క్రింది వాణిలో ప్రక్షేపిత ఉపకరణం ఏది. ఫస్ట్ ఆప్షన్ ఫిల్మ్, సెకండ్ పటం, థర్డ్ రేఖాచిత్రం, ఫోర్త్ నాటకం. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఫిల్మ్. 13. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో క్రింద నుంచి ఫోర్త్ అనుభవం ఏది. ఫస్ట్ ఆప్షన్ క్షేత్ర పర్యటన, సెకండ్ ప్రదర్శన, థర్డ్ ప్రదర్శితం, ఫోర్త్ చలనచిత్రాలు. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 14. వైజాగ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసిన వ్యక్తి మరుసటి రోజు తన మిత్రునికి వివరంగా చెప్పినచో మిత్రునికి ఇది ఏ అనుభవం. ఫస్ట్ ఆప్షన్ ప్రత్యక్ష, సెకండ్ పరోక్ష, థర్డ్ ప్రతినిధిత్వ, ఫోర్త్ పైవన్నీ. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15 క్వశ్చన్. ప్రతి సంవత్సరము అక్టోబర్ 2న ఈటీవీలో వచ్చిన గాంధీ మూవీ చూసి గాంధీజీ జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఏర్పడే అనుభవం. ఫస్ట్ ఆప్షన్ ప్రత్యక్ష, సెకండ్ పరోక్ష, థర్డ్ ఆపాదిత, ఫోర్త్ పైవన్నీ. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 16. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మౌలిక అంశం కానిది ఏది.
ఫస్ట్ ఆప్షన్ స్త్రీ పురుష సమానత్వం, సెకండ్ పర్యావరణ పరిరక్షణ, థర్డ్ శాస్త్రీయ దృక్పథం, ఫోర్త్ అంతర్జాతీయ అవగాహన. అంశం కానిది ఇచ్చారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 17 సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో 7వ అధ్యాయంలో ఏముంది? ఫస్ట్ ఆప్షన్ సాంఘిక శాస్త్ర బోధన విధానాలు, సెకండ్ నిరంతర సమగ్ర మూల్యాంకనం, థర్డ్ ఇతర సబ్జెక్టులతో సంబంధం, ఫోర్త్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 18 ఏ విషయం కూడా ప్రథమ స్థాయిలో సమగ్రంగా బోధించరాదని చెప్పే ఉపగమం? ఫస్ట్ ఆప్షన్ ఏకకేంద్ర, సెకండ్ వర్తులాకార, థర్డ్ యూనిట్, 4 సహసంబంధ. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ సెకండ్ యూనిట్లో మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి. నెక్స్ట్ అనదర్ వీడియోలో ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మన క్లాస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు క్లాస్ కూడా ఏ విధంగా అనిపించిందో నాతో కామెంట్ చేయండి.